అందరికీ నమస్కారం. గవర్నమెంట్ హౌసింగ్ కాలనీ గత గవర్నమెంట్ హయాంలో జగనన్న హౌసింగ్ కాలనీగా పిలువబడేది. నేటికి 4.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఎలాంటి మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోలేదు. అసలు మౌలిక సదుపాయాలంటే కనీసం తాగడానికి నీరు కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, అలాగే వైద్యపరంగా కానివ్వండి, అసలు ఎలాంటి మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోలేదు. ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇంకా ఇబ్బంది పడిపోతున్నారు. అంగన్వాడీ కూడా లేదు. వైద్యపరంగా ఏదైనా ప్రమాదం జరిగి ఏదైనా బీపీ కానీ షుగర్ కానీ డౌన్ అయినట్టయితే కనీసం వైద్యపరంగా ఆర్ఎంపీ డాక్టర్ కూడా లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నాము. రేషన్ డిపో ప్రతి నెల అవసరమైనటువంటి రేషన్ డిపో చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము పక్క ఊరికి వెళ్ళి రేషన్ తీసుకుని వచ్చేలోపు ఆ ఊర్లో మాకు ఎదురవుతున్న సమస్య ఏమైనా ఉంది అంటే ముందు మా ఊర్లో ఉన్న వాళ్ళకి ఇచ్చిన తర్వాత రేషన్ మిగిలితే మీ కాలనీలో నివాసం ఉంటున్న వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్తున్నారు. అలాగే సచివాలయం ఎలాంటి ఒక బిడ్డ పుట్టాలన్నా ఎవరైనా చనిపోవాలన్నా ఏదైనా జరిగిందన్నా అత్యధికంగా కావాల్సింది ముందు సచివాలయం. కానీ కనీస సచివాలయం కూడా లేదు. ఇప్పుడు గవర్నమెంట్ హయాంలో ఉన్న అధికారుల దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడేటప్పుడు అధికారులు చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే మీరు అసలు పంచాయతీ మున్సిపాలిటీ అని తిరిగి వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో విజయనగరం ఉంది అంటే వాళ్ళు తెలుసుకొని మాకు చెప్పాల్సిన అధికారులే మమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తున్నారు. అంటే వీళ్ళు రాజకీయాలు కులం చూడడం మతం చూడడం అని చెప్తున్నారు కదా, మరి నేడు మీరు ఏమి చూసి మాకు మౌలిక సదుపాయాలు కల్పించట్లేదు. ఆ ప్రతి ఒక్కరు కూడా పార్టీ మారిపోయింది మేము పట్టించుకోము, ఆ పార్టీ వచ్చినాడే చేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఆ రోజు డిప్యూటీ సీఎంగా ఈ నేటి ఎవరైతే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన విచ్చేసినప్పుడు మాకు గెలిపించండి, మాకు ఓటేయండి, మేము మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పగడబందీలు పలికారు. ఈరోజు ఆ మాటలని ఏ పెడచవును పెట్టారు అని అడుగుతున్నాం. దయచేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించిన పక్షాన ఈ ఉద్రిక్తత ఇంకంత భారీ ధర్నాన్ని నిర్వహిస్తామని తెలుపుతున్నాం. విజయనగరం పట్టణంలో విజయనగరం జిల్లా కేంద్రానికి కోతవేటు దూరంలో గత ప్రభుత్వం 13,000 మందికి గృహాలు కల్పించింది. దానికి జగనన్న గారు పేరు పెట్టారు. రాష్ట్రంలోనే 3వ పెద్ద జగనన్న కాలనీగా పేరొందినటువంటి మా గుంకలం జగనన్న కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు నేడున్న ప్రభుత్వం కల్పించడం లేదు. ఏమంటే జగనన్న కాలనీ కాబట్టి కల్పించట్లేదా, లేకపోతే మీరు ఏమైనా రాజకీయాలు చూస్తున్నారని మేము అడుగుతున్నాం. ఆ రోజు కూటమి అధికారంలోకి రాకముందు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల రోడ్లు లేవు, మేము వస్తే రోడ్లు వేస్తామన్నారు. ఈరోజు రోడ్లకి డబ్బులు మంజూరు అవుతున్నాయి. విజయనగరం కూడా 14 కోట్లు మంజూరయ్యని ఎమ్మెల్యే గారు చెప్పారు. మరి జగనన్న కాలనీకి ఎందుకు మంజూరు చేయలేదు, ఎందుకు రోడ్లు వేయలేదు? రోడ్లు లేకపోవడం వల్ల ఈరోజు అంబులెన్స్ రావట్లేదు. ఎవరైనా చనిపోతే తీసుకెళ్ళడానికి ఆటోలు దిక్కులేని పరిస్థితి. ఎవరికైనా గర్భిణీ స్త్రీలకి ఆరోగ్యం బాగపోతే పెద్ద ఆసుపత్రి రావడానికి ఇబ్బంది అవుతుంది. రోడ్లు తక్షణం వేయాలి. అంతేకాదు బిక్కుమని బతుకుతున్నారు. పోలీస్ అవుట్ పోస్ట్ లేదు, విపరీతమైన దొంగలు, విస్తీర్ణం ఎక్కువ. ఈ విస్తీర్ణం ఎక్కువ అవడం వల్ల దొంగలు ఎటువైపు నుంచి వస్తారో తెలియడం లేదు. కాబట్టి తక్షణమే అవుట్ పోస్ట్ పెట్టి రక్షణ కల్పించాలి. ఇక అంగన్వాడీ సెంటర్ కానీ స్కూల్ కానీ లేకపోతే మంచినీరు ఇవన్నీ కూడా కనీసం ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత. ఈ పని కల్పించకపోతే ఈ పోరాటం పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని తెలియజేస్తాం.